హలో. సో, అన్నిటికన్నా పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ఏంటో తెలుసా? నా దృష్టిలో అయితే మాత్రం మనకున్న చాలా తక్కువ టైంలో కొంచెం టైము మన మీదే ఇన్వెస్ట్ చేసుకోవడం. అది ఏదైనా గావచ్చు. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడంలో గావచ్చు, మన బాడీ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫిజికల్ ఫిట్‌నెస్, హెల్తీ ఫుడ్ ఏదైనా గావచ్చు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది మనకి బోత్ ఎమోషనల్ బ్యాలెన్స్‌ని ఇవ్వాలి. ఫ్యామిలీ బ్యాలెన్స్‌ని కూడా చేసుకోగలిగేలా ఉండాలి. సో, నేను ఈ మధ్య కాలం ఏం కాదులెండి. నేను పోస్ట్ పార్టమ్ అప్పటి నుంచి కూడా నేను నా చుట్టుపక్కల సిట్యుయేషన్స్ గమనించినప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, చాలా మంది మదర్స్ డెలివరీ అయిన తర్వాత బాడీ ఫిజిక్ వల్ల చాలా మంది సోషల్‌గా మూవ్ అవ్వలేకపోతున్నారు. ఆ విషయం నేను ఈ మధ్య సోషల్ మీడియా కమ్యూనిటీస్‌లో కూడా చాలా వాటిలో చూస్తున్నాను. వాళ్ళ బాడీ ఫిజిక్ వల్ల వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో అయిపోతున్నాయి. ఈవెన్ బాడీ షేమింగ్ చేయడం వల్ల, రిలేటివ్స్ చేయడం వల్ల, బయట ఫ్రెండ్స్ చేయడం వల్ల ఇలా వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఉండలేకపోతున్నారనమాట. సో, మనం ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటేనే కదా మనము ఇంట్లో మేనేజ్ చేయగలము. బయట వర్క్‌కెళ్ళే వాళ్ళు వర్క్‌ని మేనేజ్ చేయగలము. సో, నేను ఆ సిట్యుయేషన్స్ ఫేస్ చేశాను. అందులో నుంచి నేను ఎలా బయటపడ్డానో నేను మీతో షేర్ చేసుకుంటాను. అది మీకు ఉపయోగపడితే ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ. నేను ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మొన్న ఒక అమ్మాయి వెరీ ఎర్లీ ఏజ్. సో, తను నాకు మెసేజ్ చేసింది. అండ్ ఐ థాట్ వై కాంట్ ఐ షేర్ విత్ ఎవ్రీవన్, ఎవరికైనా ఉపయోగపడితే మంచిదే కదా అన్నది. సో, నేను బిఫోర్ ప్రెగ్నెన్సీ 69, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ 93. సో, ఈ వెయిట్‌తో నేను ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ ఉన్నాను. సో, దెన్ ఐ రియలైజ్డ్ మనకు తెలియకుండా చాలా స్ట్రెస్ క్రియేట్ అయిపోతది. అన్‌వాంటెడ్ థింగ్స్ అన్నిటికి మనం ఓవర్‌గా రియాక్ట్ అవుతుంటాము. సో, ఐ రియలైజ్డ్ అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్ ఆన్ మై బాడీ అండ్ స్కిన్ అనమాట. అప్పుడు నన్ను చాలా మంది అన్నారు పిగ్మెంటేషన్ వచ్చింది, పోదు, ఈ బాడీ వెయిట్ కూడా పోదు, బెల్లీ ఫ్యాట్ పోదు అని. బట్ ఐ టుక్ దట్ యాజ్ ఎ ఛాలెంజ్. నేను ఏం చేసేదాన్ని కాదు, రోజుకి 10 మినిట్స్ వర్కౌట్, ఓన్లీ 10 మినిట్స్ వర్కౌట్ ఏదో ఒక టైంలో, లైక్ ఒక రోజు కాళ్ళకి, ఒక రోజు చేతికి, ఒక రోజు బెల్లీ ఫ్యాట్కి, ఒక రోజు బాడీకి. అండ్ ఎవ్రీ సింగిల్ డే నేను మొత్తం బాత్ చేసేటప్పుడు ఉప్తంతో ఒక పూట ఖచ్చితంగా చేసేదాన్ని. అండ్ ఫేస్ ప్యాక్ ఖచ్చితంగా రోజు అప్లై చేసేదాన్ని. యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ దట్ అసలు ఆ మేకోవర్ ఎలా ఉంది అని అంటే నేనే షాక్ అయిపోయాను అనమాట. కొన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఆ ఫొటోస్ చూసుకొని ఇప్పుడు నా ఫొటోస్ చూసుకుంటే వెరీ సింపుల్, నో ట్రీట్మెంట్స్, నథింగ్, నో కాస్ట్లీ ట్రీట్మెంట్స్, నో కాస్ట్లీ ప్రోడక్ట్స్, నథింగ్. 10 మినిట్స్ వర్కౌట్ అండ్ ఒక 5 మినిట్స్ ఫేస్ ప్యాక్ అండ్ ఒక పూట బేతింగ్ విత్ బాత్ పౌడర్. ఇదే చేశాను, కానీ కన్సిస్టెంట్గా చేశాను. మా పాప 6 ఇయర్స్.